ఓకే సార్. మిత్రులారా, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఘంటసాల అనేది వారు పుట్టిన ఊరు సర్కార్ జిల్లాలో లొకేటెడ్ అయి ఉన్నది. మిత్రులారా, పుట్టిన ఊరి పేరుకు న్యాయం చేస్తూ పెద్దలు అన్నారు, పుట్టిన ఊరు కన్న తల్లి వరే వరే మరవగురా అట్లా అని. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కళా ప్రపంచంలో ఆయన బహుదూరపు బాటసారి, బహు విద్యలు గల మహానుభావుడు. మిత్రులారా, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కళా హృదయం గల వ్యక్తి. ఆయన జీవితంలో పి రామకృష్ణ సింగర్, గ్రేట్ సింగర్ గారికి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బహు విద్యలు గల సింగర్ కు బలమైన సపోర్ట్ ఇచ్చినారు, సహాయం అందించినారు విశాల హృదయంతో. మిత్రులారా, ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారు ఇంటర్నేషనల్ మెలడీ కింగ్ మొహమ్మద్ రఫీని భలే తమ్ముడు మూవీలో సమర్పిస్తే దాన్ని ఆహ్వానించినారు. విశాల హృదయం గల వ్యక్తి, బహు విద్యలు గల వ్యక్తి. ముఖ్యంగా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారికి ప్రధాన గాయకుడిగా తమ పాత్ర నిర్మాణాత్మకంగా వహించినారు. పేదరికాన్ని జయించి ఈ జీవిత పాఠశాలలో అనుభవాల ఉపాధ్యాయులని ఎదిగిన గొప్ప గాయకుడు. తర్వాత ఇంకా చెప్పాలంటే నాగేశ్వరరావు గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎక్కడ కూడా భయపడే వ్యక్తులు కారు. బల్లగొట్టి మీ భారతీయుడు అలీఖాన్ చెప్తున్నాడు, భయపడే ప్రసక్తే లేదు. మృత్యు వచ్చినా గాని భయపడి, దైవం నన్ను క్షమించాలి, మృత్యు వచ్చి వెంటాడినా గాని ఈ ఇద్దరు మహానుభావులు ఎక్కడ భయపడలేదు, ధైర్యంగా ఉన్నారు. మిత్రులారా, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక సందర్భంలో అన్నారు, చిందులు వేయకురా, చిందులు వేయకురా, శ్రీరంగనీతులు చెప్పకురా, శ్రీరంగనీతులు చెప్పకురా, తెలిసి తెలియని అజ్ఞానముతో, తెలిసి తెలియని అజ్ఞానముతో ప్రజలను వంచన చేయకురా, ప్రజలను వంచన చేయకురా, చిందులు వేయకురా. తానెవరో తెలుసుకొని తన తప్పులు ఒప్పుకొని తన బాధ్యత గ్రహించువాడే జ్ఞాని విజ్ఞాని. ఆ విధంగా మిత్రులారా, ప్రతి రంగంలో, ప్రతి సమాజంలో, ప్రతి దశాబ్దంలో రవివర్మగా వెలుగు పొందిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కళా ప్రపంచానికి, తెలుగు భాషకు ఎనలేని సేవలు చేసినారు. ఒక గాయకుడిగా, ఒక కవి హృదయం గల వ్యక్తిగా, ఒక ఆస్థాన గాయకుడిగా స్వాతంత్ర సమర పోరాటంలో, ఉద్యమాలలో పాలు పంచుకొని జైలు వాతావరణం చేసిన గొప్ప మహానుభావుడు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. కళా ప్రపంచానికి సంగీత దర్శకుడిగా, రచయితగా, ఒక రైటర్గా, మిత్రులారా, అదేవిధంగా కాన్సెప్ట్ క్రియేటర్గా, ఒక విమర్శకుడిగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా, ముఖ్యంగా అన్నమయ్య గారి తర్వాత, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బాలాజీ స్వామి సన్నిధిలో ఆస్థాన గాయకుడి స్థానానికి న్యాయం చేసిన మహానుభావుడు అన్నమయ్య గారి తర్వాత, వన్స్ అగైన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఎక్కడ కూడా కులమత భేదాలు లేవు, సంకుచిత భావాలు లేవు. చివరిగా సందేశం ఇస్తున్నాను, బడే గులాం అలీ ఉర్దూ భాషలో గజల్ పాడే గొప్ప వ్యక్తిని 6 నెలలు తన ఇంటిలో పెట్టుకొని పోషించిన మహానుభావుడు మన ఘంటసాల గారు. కాబట్టి వారి కళా ప్రపంచ సేవలను, సామాజిక సేవలను, తెలుగు భాష సేవలను, కళా ప్రపంచంలో వివిధ రంగాలలో అందించిన సేవలను మనము
స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జాతీయ భావాలు గల వ్యక్తి ప్రతి భారతీయుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జాతీయ భావాలకు తార్కాణంగా తీసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను నా దేశం పవిత్రమైన భారతదేశం, నేను నా దేశం పవిత్రమైన భారతదేశం.